పార్టీ చెప్పినా, జనసేన చెప్పినా భారతీయ జనతా పార్టీతో కలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అనేటటువంటి అంశం చెప్తారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో లేదంటే ఎన్డీఏతో విడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలన్నీ చెప్తారు. ఎన్డీఏ వచ్చినప్పటి నుంచి, అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ 10 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరిగింది అంటే అటు టీడీపీ ఏమీ చెప్పలేదు, ఇటు వైసీపీ కూడా ఏమీ చెప్పలేదు. కానీ రెండు పార్టీలు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు అంటారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? శివగారు, ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారండి. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి, అప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి ఎడ్యుకేషన్ కావచ్చు, మిగతా చాలా వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమరావతి ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూషన్స్ అంతా వచ్చాయి. అవి మనం చూసాం, మనం కాదనలేని సత్యం. అయితే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉన్నట్టుగా ప్రతి పామరునికి, పండితునికి, అందరికీ అర్థమయ్యే విధంగా మనం చూస్తున్నాం వాళ్ళ బిహేవియర్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఏమో మనకి రైల్వే జోన్ ఇచ్చింది, దానికి భూమి కేటాయించలేని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ అమరావతిని ఒప్పుకున్నది, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఒప్పుకున్నది ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ ఖచ్చితంగా నేను అమరావతిని డెవలప్ చేస్తానని అదే అసెంబ్లీలో కూర్చొని, అదే అసెంబ్లీలో సెక్రటరియట్ లో పని చేయించుకుంటూ, నేను మళ్ళీ 3 రాజధానులని ఇలా దొంగ తిరుగుడు మాట్లాడుతూ 5 ఏళ్ళు గడిపేసి, ఈ 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి చేయలేక స్పెషల్ స్టేటస్ అమరావతి, పోలవరం అని స్పెషల్ స్టేటస్ అని, ఇంకోటని, మద్య నిషేధం అని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టి నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలకు రావడం ఈ జగన్మోహన్ రెడ్డికే చెందింది. ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నిలుపుతాయి. ఈవెన్ దో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా, అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కూడా, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళతో ఖచ్చితంగా మనం మంచి సంబంధాలను కొనసాగిస్తూ మనకు కావలసిన అభివృద్ధి కోసం వాళ్ళతో నడిచి కలిసి నడవలసిన అవసరం ఉందని. ఇవన్నీ ఓకే, కానీ ఎందుకు కలిసి నడుస్తున్నాం? రాష్ట్ర ప్రయోజనాల కోసమా, మన స్వప్రయోజనాల కోసమా? ఈ 5 ఏళ్లలో మీరు ఏం సాధించారు? కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తెచ్చుకున్నారు, అంటే నిబంధనలకు విరుద్ధంగా అప్పు ఎక్కువ తెచ్చుకోవడంలో మీరు సఫలీకృతమయ్యారు. మీరేదో మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీరు మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం, అధికారం కోసం, ఈ ప్రజలకి సంక్షేమ పథకాలు అని చెప్పి అబ్డరబుల్ గా అప్పులు చేసి, అభివృద్ధి శూన్యం, అప్పులు అనంతం. అది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు కూడా వాస్తవాలను చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో అధికార పార్టీ ఉంది అంటే 5 ఏళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకోలేరు. 5 ఏళ్ళు లా అండ్ ఆర్డర్ లేదు, 5 ఏళ్ళు వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. సిఐడిని అడ్డు పెట్టుకొని మీకు ఇష్టం లేని వాళ్ళందరినీ కొందరు చంపేశారు, కొందరిని కాలు పాలు కొట్టారు, నడువేలు కొట్టారు, అన్ని చేశారు. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు, నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలు మరీ అంత అమాయకుల ప్రజలు? మీ డబ్బుతో ఎన్నికల్ని గెలిచేద్దాం అనుకుని, మీ అధికారం ఉంది కదా అని ప్రజల్ని మనం ఏం చెప్తే అది వింటారనుకోవడం తప్పు. నీకు నిబద్ధత ఉండాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలి. అలాంటి పార్టీలే మనుగడ సాగిస్తాయి. ఇలా హిట్లర్ లాగా బిహేవ్ చేసిన పార్టీలు ఎప్పుడు మనుగడ సాగించవు. తర్వాత అధికారం మారుతుంది ఖచ్చితంగా, అది ప్రకృతి సహజం. అధికారం ఎప్పుడు ఎవరి చేతిలోనే ఉండదు. తర్వాత పడే బాధలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. మనం ప్రజాసేవ కోసం వచ్చాం. ఆ ప్రజాసేవ సక్రమంగా చేసుకుంటే వాళ్ళ దీవెనలు మనకు ఉంటాయి. మనం చేసిన తప్పులు. రైట్ జగదీష్ గారు. చిన్నపరెడ్డి గారు ఏంటి గత 5 ఏళ్లుగా కేంద్రంతో సఖ్యతగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం సాధించింది అంటే ఏం చెప్తారు? సార్, విశ్లేషకులు గారు అధికార ప్రతినిధిగా, టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంత ఆవేదన పడుతున్నారు. మీరంత ఆవేదన మీ దౌర్భాగ్య మాటలు మాకు అర్థమవుతున్నాయిలే. అంతా వ్యక్తిగత విమర్శలు జగదీష్ గారు, చిన్నపరెడ్డి గారు, ప్లీజ్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు కాదు, మనకు సమయం తక్కువ ఉంది. చిన్నపరెడ్డి గారు, ఏంటి గత 5 ఏళ్లుగా, ఒక నిమిషం జగదీష్ గారు, ప్లీజ్ గత 5 ఏళ్లుగా కేంద్రంతో సఖ్యతగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సాధించింది, ఏం చెప్తారు? సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తన యొక్క కాళ్ళ మీద తన నిలబడుతూ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పోర్టులు తీసుకొచ్చారు, ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడి, కేంద్రంతో మాట్లాడి మనకు రావాల్సిన హక్కుల ప్రకారం అన్ని తీసుకొచ్చి ఈ రోజు మనం ఫంక్షన్స్ ఇస్తున్నాం, ఇళ్లు కట్టిస్తున్నాం, 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తా ఉన్నాం.
69 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. ఇవాళ నాడు నేడు అని చెప్పేసి మనం స్కూల్స్ కడతా ఉన్నాం. మనం హెల్త్ సెంటర్స్ కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ, సచివాలయాలు కానీ ఇన్ని కట్టి ఇంత డెవలప్మెంట్ చూపించినా కానీ వీళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ ఒక్కటే, మీడియా ముందు కూర్చొని ఇదిగో నేను అప్పుడెప్పుడో నేను హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్పుకుంటాం ఒక్క తప్పితే. విమర్శలు ప్రతివిమర్శలుగా చిన్నప్పరెడ్డి గారు ప్రత్యేక హోదా విషయంలో అంటే చిన్నప్పరెడ్డి గారు ఒక నిమిషం చిన్నప్పరెడ్డి గారు ప్రత్యేక హోదా విషయంలో అంటే పోనీ కేంద్రం ఒక ప్రకటన చేసింది, ఒక స్పష్టమైన ప్రకటన చేసింది, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసింది, అయినా మేము అడుగుతున్నాం అంటూ మీరు చెప్పారు. ఓకే, సంతోషం. చిన్నప్పరెడ్డి గారు నా ప్రశ్న వినాలి. ప్రత్యేక హోదా అంటే కేంద్రం ఇవ్వము అని స్పష్టంగా చెప్పేసింది, అయినా మేము అడుగుతూ ఉన్నామని అన్నారు. సంతోషం, కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా మిగిలిన అంశాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు. కనీసం ఇప్పటి వరకు కూడా విశాఖపట్నాన్ని మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అసలు ఒక్క ఇటుకైనా అక్కడ పడిందా అండి? భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా మనం కట్టుకోలేకపోయాం కదా, గత 5 ఏళ్ళుగా కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తామంటే మీరు అంత మద్దతు ఇచ్చి, అంత మద్దతుగా కేంద్రంతో ఉండి, అంత సఖ్యతగా ఉండి కూడా కనీసం దాని మీద ఒక ప్రకటన చేసుకోగలిగారా? మేము వెనక్కి తీసుకుంటాం ఆ ప్రకటన అనే దానికి సంబంధించి. కడప స్టీల్ ప్లాంట్కి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు శంకుస్థాపన, మీరు వచ్చిన తర్వాత 2 సార్లు శంకుస్థాపన, కనీసం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ ఏమైనా చేయగలిగారా? అది లేనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? మనం ఒక పూర్తి స్థాయిలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టుకోలేకపోయాం, 10 ఏళ్ళు అయింది ఇప్పటికొచ్చి. పూర్తి స్థాయిలో ఏది కూడా చేసుకోలేకపోయాం. అంటే నేను కేవలం మిమ్మల్ని అంటే మీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాను కాదు, కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందించాలి. మీరు ఎవరున్నా కూడా మద్దతు ఇస్తున్నారు, కానీ మద్దతు ఇచ్చి ఏం సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? సార్, ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఉద్యమం నడిపి దాన్ని ఈ రోజు ఆపిందో మీ అందరు కూడా చూశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది కాబట్టే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ రోజు ఆ మార్పు జరగకుండా ఉన్నటువంటి పరిస్థితి, ప్రైవేటీకరణ జరగకుండా నిలువరించగలిగాం. అలాగే భోగాపురానికి సంబంధించి మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఒక్క ఇటుక పడలేదు అనేటటువంటి ఇది కరెక్ట్ కాదండి. మనం అన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒకేసారి డెవలప్మెంట్ చేసేదానికి ఎన్నాళ్ళు సార్ ఇదే ప్రశ్న రాజధాని విషయంలో మీరు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాజధానికి అడ్డానికి 5 ఏళ్ళు సరిపోదా అని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, మీకు 5 ఏళ్ళు సరిపోలేదా భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి? కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రైల్వే జోన్ ఉంది, 5 ఏళ్ళు సరిపోలేదా? రైల్వే జోన్కి సంబంధించి మీరు భూమి బదలాయింపు, ఇంకా ఆ విషయం మీద కూడా ఇద్దరు కూడా వాదులాడుకుంటున్నటువంటి పరిస్థితే కదా. మీకు 5 ఏళ్ళు సరిపోలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవన్నీ చేయడానికి? సార్, ప్రతి అంశాన్ని కూడా మేము పోయినప్పుడు ప్రధానమంత్రి గారితో ప్రతి అంశాన్ని మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా గురించి ప్రతి వేదిక మీద అడుగుతున్నాం. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి గారి ముందే మా ప్రత్యేక హోదా ఏందని అడిగినటువంటి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అండి. ఇలా రావటం డిలే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబడతాం. ఈ భారతదేశంలో చిన్నప్పరెడ్డి గారు కానీ చిన్న సందేహం ఏంటంటే, అడుగుతూ ఉండడానికి మాత్రమే మీరే ఎందుకు అధికారంలో ఉండాలి? అడుగుతూ ఉండడానికి మీరు మాత్రమే ఎందుకు అధికారంలో ఉండాలి? రేపు పొద్దున్న తెలుగుదేశం వచ్చినా మేము అడుగుతూ ఉన్నామని చెప్తారు కదా, ఇది ఒక సాక్ అయిపోతుంది కదా. అడుగుతూ ఉండడానికి మీరు మాత్రమే కేవలం ఎందుకు అధికారంలో ఉండాలి? గతంలో కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ మద్దతుతో అధికారంలో ఉంది, పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలో ఉంది. అయినప్పటికీ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం పెట్టి మేము పోరాడతామన్నారు, మెడలు ఉంచుతామన్నారు. కానీ తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి మేము ఏం చేయలేం కాబట్టి అడుగుతూ పోతామంటున్నారు. ఇలా ఎన్నాళ్ళు అడుగుతూ పోతే ఇచ్చే రకాల పోరాడి సాధించుకోవాలి కదా ఏదైనా. మన పోరాటం అంటే కేంద్రంతో కొట్లాటక్కర్లేదు. ఒక ప్లకార్డ్ ఏనాడైనా పట్టుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు పార్లమెంట్లో, రాజ్యసభలో కానీ అటు లోక్సభలో కానీ? ఒక్క ప్లకార్డు పట్టుకుని దయచేసి నుంచున్నారా? కేవీపీ రామచంద్రరావు నుంచున్నట్టు కనీసం పోడియం దగ్గరకు పోయి మా రాష్ట్రానికి ఇది కావాలి అని ఏనాడైనా ప్లకార్డు పట్టుకుని నుంచున్న పరిస్థితులు ఉన్నాయా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ప్లకార్డు పట్టుకున్నటువంటి దృశ్యాలు మీకు కావాలంటే మళ్ళీ నేను పంపిస్తాను. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగుతున్నాను సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగుతున్నాను చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అప్పుడు పోరాడారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ప్రజల్లోకి విస్తృతంగా ప్రత్యేక హోదా సంబంధించినటువంటి వచ్చేటటువంటి లాభాలని తీసుకెళ్లారు, యూత్ లోకి తీసుకెళ్లారు, యువత అందరికీ కూడా వివరించారు, కాలేజీలకు వెళ్లారు, స్కూళ్ళకి వెళ్లారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? విపక్షంలో ఉన్నప్పుడు చాలా పోరాడారు, హ్యాట్స్ ఆఫ్. అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? వచ్చిన తర్వాత ప్రతి నిత్యం కూడా దానికి కావాల్సినట్టు ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం. కావాల్సినటువంటి ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్నప్పరెడ్డి గారు, కిరణ్ గారు